2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. అండ్ ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కొన్ని డేస్ నుంచి అయితే మనకి లీగల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ప్రతి ఒక్క సందర్భాల గురించి మేమైతే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే చాలామంది ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అండ్ ఇంకొక వైపు పేరెంట్స్ యాక్సెప్టెన్స్ అనేది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వాళ్ళకున్న స్ట్రెస్, వాళ్ళకున్న ప్రెషర్ ఏదైతే ఉంటుందో అలాంటి సందర్భాల్లో వాళ్ళు పోలీస్ నుంచి అయినా కావచ్చు, చట్టం నుంచి అయినా కావచ్చు, వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి, వాటి నుంచి వాళ్ళు రక్షణ పొందే అవకాశాలు ఏ రకంగా ఉంటాయి, వీటన్నిటి గురించి ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఒకవైపు ఏమో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి, ఇంకొక వైపు పేరెంట్స్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ అనేవి ఈ సందర్భాల్లో చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో ఎలా ముందుకెళ్లాలో తెలియదు. పోలీస్ నుంచి అలాగే చట్టాల నుంచి వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి, ఏ రకంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ఆప్షన్స్ మనం ఇలాంటి సందర్భాల్లో వెతుకునే అవకాశం ఉందంటారు సార్? చాలా కరెక్ట్ అండి శ్రీ గారు. ప్రతి అమ్మాయి కూడా తెలుసుకోవాలి, ప్రతి అబ్బాయి కూడా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏదో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకోమని ప్రోత్సహించడమా లేదా అని నేను ఆ టాపిక్లో నేను టచ్ చేసే పరిస్థితి లేదు. సహజంగా సొసైటీలో జరిగేటప్పుడు మనం డైలీ న్యూస్ పేపర్స్లోనూ లేకపోతే వీడియోస్లో న్యూస్లు చేసేటప్పుడు ఈ ఇంటర్ కాస్ట్ చేసుకున్న మ్యారేజ్ రీసెంట్గా మనం అక్కడ గండికోటలో కావచ్చు, అంతకుముందు మిరియాలగూడలో జరిగిన సంఘటన కావచ్చు, రకరకాల సందర్భాల్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళలో వాళ్ళు సతమతమైపోతుంటారు, పేరెంట్స్కి చెప్పుకోలేరు. మీరు ఇందాక అన్నట్టుగా పేరెంట్స్ యాక్సెప్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ పేరెంట్స్ ఒకటే కాదు, బంధువర్గాల్లో కానీ, కుటుంబంలో కానీ, సొసైటీలో కానీ యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇష్టపడి ఉంటారు, పెళ్లి చేసేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత సొసైటీ యాక్సెప్టెన్స్ ఇవ్వరు. వాళ్ళ మీద రకరకాలుగా దాడులు ప్రయత్నించడం, వాళ్ళని రకరకాలుగా శారీరకంగా హింసించడం, మానసికంగా వేధింపులకు గురిచేయడం, వాళ్ళు ఎందుకు బతుకున్నాం అన్నటువంటి పరిస్థితులకు వెళ్ళక ఒకరికొకరును జీవితాలు అర్ధాంతరంగా ముగించుకున్న సందర్భాలు అనేక వేల సందర్భాల్లో ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న సందర్భాల్లో ఎవరైనా సరే వాటికి చట్ట ప్రకారంగా ఎటువంటి హక్కులు కల్పిస్తున్నారు అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీ గారు. ముఖ్యంగా ఆర్టికల్ 21 జీవించే హక్కు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్, ఇవన్నీ పక్కన పెట్టి ముందుగా మనిషిగా బ్రతకడం చాలా ఇంపార్టెంట్. అది మనకి ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కును కల్పిస్తుంది. చాలా సందర్భాల్లో ఆర్టికల్ 21 అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి యొక్క వయసు 18 ఏళ్ళు పూర్తిగా నిండాలి, అబ్బాయి యొక్క వయసు 21 ఇయర్స్ పూర్తిగా నిండితే తప్ప వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులు కూడా అర్హులు కాదు. మ్యారేజ్ అవ్వాలి అంటే తప్పనిసరిగా అమ్మాయి యొక్క ఏజ్ 18 ఏళ్ళు పూర్తిగా నిండాలి, అబ్బాయి యొక్క వయసు 21 ఇయర్స్ నిండితేనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అని ఒక యాక్ట్ ద్వారా వీళ్ళు మ్యారేజ్ చేసుకునే హక్కును కల్పిస్తుంది. మన చట్టాలు కల్పిస్తున్నాయి. ఇది ఎలా చేసుకోవాలి సార్ అంటే, ముందుగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ని మనం సంప్రదించి 30 రోజుల ముందుగా, మినిమం 30 డేస్ ముందుగా ఆయనకి నోటీస్ పంపించి పలానా రోజు పలానా సందర్భంలో మేము వచ్చి మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఆయన దగ్గర ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకునే హక్కును కలిగి ఉంటారు. ఇలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లో ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో ఇమీడియట్గా అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. అక్కడ 2 సాక్షి సంతకాలు కూడా కంపల్సరీ ఉండాలి, చెరువైపున 2 సాక్షి సంతకాలు ఉండాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సబ్ రిజిస్ట్రార్ ముందర మ్యారేజ్ అని చేసుకుంటే మ్యాజిస్ట్రేట్ గారు అక్కడ సబ్ రిజిస్ట్రార్ చేసుకోండి, అక్కడ సబ్ రిజిస్ట్రార్ గారు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా మ్యారేజ్ చేసుకొని వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే మాత్రం చట్టం కొన్ని రకాల భద్రత కల్పించేది చాలా ఇబ్బందులు కలిగి ఉంటుంది. సో మ్యారేజ్ చేసుకున్న చాలామంది ఏంటంటే ఈ సొసైటీకి దానికి భయపడుతూ మ్యారేజ్ చేసుకోకుండా ఇద్దరు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీరు ధైర్యంగా ముందుకొచ్చి మీరు ఇన్ఫార్మ్ చేసి మీకు చట్టాలు, పోలీస్ స్టేషన్లు మీకు హక్కును కల్పిస్తాయి. 2018లో శక్తివాహిని కేసు అని 2018లో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా దీన్ని పాటించాల్సిందిగా సుప్రీంకోర్టు కూడా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది.
సో మీకు సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులు కానీ ఇతరత్ర ఎవరైనా బెదిరింపులకు కానీ దాడులకు కానీ లేకపోతే వేధింపులకు కానీ గురి చేస్తుంటే ఇమ్మీడియట్గా తక్షణమే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని మీరు ఇమ్మీడియట్గా మాట్లాడి పోలీస్ స్టేషన్లో మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ సబ్మిట్ చేయడం ఇంపార్టెంట్. సో రిటర్న్ కంప్లైంట్ చేసేటప్పుడు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీని కూడా దానికి ఎండార్స్ చేస్తూ కలుపుతూ కూడా మీరు అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు ఇమ్మీడియట్గా దాన్ని మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయబడి లేకపోతే సొసైటీలో కాస్త గౌరవంగా ఉన్నటువంటి యువర్గీయుల పేరెంట్స్లో ఏ ఒకరైనా కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూడా బెదిరింపులకు గురి చేస్తే తక్షణమే మీరు ఏం చేయొచ్చు అంటే జిల్లా స్థాయిలో సూపరింటెండెంట్ ఆఫీసర్ ఎస్పీ అంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన మీరు డైరెక్ట్గా కలవచ్చు. లేకపోతే జిల్లా కలెక్టర్ని కూడా దగ్గర ఇమీడియట్గా మీరు కలిసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర సూపరింటెండెంట్ ఆఫ్ ఎస్పీ దగ్గర కూడా విజిటింగ్ అవర్స్ అని ఉంటుంది. మీరు ఆ టైంలో డైరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు అదొక పోలీస్ స్టేషన్ అదొక ఒక జిల్లాని బట్టి కూడా మారుతూ ఉంటాయి టైమింగ్స్ అన్నాయి. ఆ టైమింగ్స్ మీరు తెలుసుకొని నేరుగా మీరు ఎస్పీని గారిని లేదా అదేవిధంగా మీరు కలెక్టర్ గారిని కానీ కలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా తక్షణమే మీకు రక్షణ కల్పిస్తారు. అది ఇస్ ద రూల్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ వర్క్. అది మీకు ఒక హక్కు కూడా ఉంది. అది మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అది మీకు ఇమ్మీడియట్గా వాళ్ళు కల్పించాల్సిందే. కింద పోలీస్ స్టేషన్లు తీసుకోవట్లేదండి, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి లాలూచి పడి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనుకుంటే అలా తీసుకోవచ్చు. లేదంటే మేము పోలీస్ స్టేషన్లకి ఎస్పీ ఆఫీస్కి లేదా మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇబ్బందులు అవుతుంది అనుకునేటప్పుడు అటువంటి సందర్భాల్లో మీరు తప్పనిసరిగా మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ లేకపోతే మీరు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కోర్టులో కానీ మీరు ఒక రిట్ పిటిషన్ వేసుకుంటే హెబియస్ కార్పస్ రిట్ అంటారు. ఆ రిట్ని వేసుకొని మీరు ఇమీడియట్గా తక్షణమే మీరు కోర్టును ఆశిస్తే కోర్టు గైడ్ లైన్స్ ఇస్తుంది, దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ గైడ్ లైన్స్ ఇస్తుంది. పోలీసులు మీకు తక్షణమే మీకు ఒక ప్రొటెక్షన్ కల్పించే అవసరం కూడా ఉంటుంది. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి ఆలోచన సందర్భంలో మీరు ఆత్మహత్యలు చేసుకోవడం అని లేకపోతే ఏదో పాత సినిమాలో చెప్పినట్టుగా సూసైడ్ చేసేసుకొని మేము అమర ప్రేమికులుగా ఉంటామని పిచ్చి రకాల ఆలోచనలో మాత్రం ఉంటే తక్షణ వాటిని కట్టిపెట్టండి. సమాజంలో మీరు కూడా మీరేమీ తప్పు చేయలేదు, మీరు ఎవరిని మోసం చేయట్లేదు, మీరు ఎవరిని అన్యాయం చేయట్లేదు. ఇష్టమైన వ్యక్తిని చూజ్ చేసుకునే హక్కు ప్రతి అబ్బాయికి ఉంది, ప్రతి అమ్మాయికి కూడా రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు ఉంది. సో ఆ హక్కులు మనం కాపాడుకోవడం, హక్కులు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మిత్రులు కానీ స్నేహితులు కానీ ఈ వీడియోలు చూసిన వాళ్ళు ఏమంటే ఇమ్మీడియట్గా తక్షణమే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ప్రతిరోజు లాంటి కేసులు మనం చూస్తూ ఉన్నాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయ్యో ముఖ్యంగా క్యాస్ట్ యొక్క డిస్క్రిమినేషన్ వస్తుంటుంది, పెద్ద కులం చిన్న కులం అని చెప్పి, లేకపోతే ఫినాన్షియల్ స్టేటస్ లో కూడా ఉంటాయి, వాళ్ళు చాలా ఫైనాన్షియల్ గా గట్టిగా ఉన్నారు, మేము చాలా చిన్నవాళ్ళు అని చెప్పి. ఎస్పెషల్లీ క్యాస్ట్ విషయంలో ఉంటుంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే సందర్భంలో భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. మిమ్మల్ని ఎవరైనా బెదిరింపులకు గురి చేసే సెక్షన్కి వెళ్ళి 506 ఇట్లాంటివన్నీ కూడా మీకు కోర్టు ద్వారా మీరు ఆశ్రయించి మీరు రక్షణ పొందే హక్కు ఉంది. మీరు ఎట్టి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు కూడా. చట్టాలు ప్రతి ఒక్కరు కూడా, అందుకే నేను ముందు స్టార్టింగ్ లో చెప్పాను, ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద రాజ్యాంగం ప్రకారం ఒక పౌరుడిగా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు, జీవించే హక్కు ఉంది. మీరు ఈ భూమి మీద ఒక భారతీయ పౌరుడిగా ఉండేటప్పుడు మీకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత చట్టాలపైన ఉంది, పోలీస్ స్టేషన్ల పైన ఉంది. లా అండ్ ఆర్డర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. చట్టాలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆ కోర్టుల ద్వారా మనం ఆశ్రయించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా గురి కాకుండా కంటిన్యూస్ గా మనం వాటిని పొందే హక్కు అయితే చట్ట ప్రకారంగా మీ హక్కులు మీరు తెలుసుకొని వాటిని కంటిన్యూస్ గా మనం రెస్పెక్ట్ చేసుకోవడం కూడా చాలా అవసరం ఉంది సిరి గారు. అంటే ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ సలహా సంప్రదింపులు కావాలనుకుంటే తక్షణమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్తో మీ యొక్క డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. మీ డీటెయిల్స్ కూడా చాలా సీక్రెట్స్గా మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏదైనా సలహా సంప్రదింపులు కావాలనుకుంటే ఆ అడ్వైజ్ కూడా చేస్తారు. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయి, న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేసే అందరం కలిసి ఆ పరిష్కారం వచ్చే దిశగా కూడా ప్రయత్నం చేద్దాం. బట్ మన లీగల్ రైట్స్ మనం కాపాడుకోవడం మన బాధ్యత సిరి గారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.